నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీ వారాల్లో అమ్మవారిని ఏ విధంగా పూజించాలనేది వీడియోస్ అయితే చేస్తున్నానండి. మనకైతే రెండో లక్ష్మీ వారం అయితే రాబోతుంది. నేను ఇంతకుముందే మొదటి లక్ష్మీ వారం రోజున అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, ఏ నైవేద్యం నివేదన చేయాలి అనేవన్నీ కూడా నేను షేర్ చేస్తానండి. అలాగే ఏ నియమాలు పాటించాలనేది కూడా చాలా డీటెయిల్గా చెప్పాను. ఒకసారి మీరు ఆ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడైతే ఈ మార్గశిర మాసంలో రెండో లక్ష్మీ వారం ఏ రోజు వచ్చింది, అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, ఈరోజు ముఖ్యంగా నివేదించవలసిన నైవేద్యం ఏమిటి అనే విషయాలన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా చెప్తానండి. వీడియో షార్ట్గానే ఉంటుంది, మొత్తం చూడటానికి అయితే ట్రై చేయండి. మార్గశిర మాసంలో వచ్చే గురువారాలనే లక్ష్మీ వారాలు అని అంటారండి. అయితే ఈ మాసంలో మనకి 4 లక్ష్మీ వారాలు వచ్చాయి. అయితే ఈ మొత్తం 5 లక్ష్మీ వారాలు అమ్మవారిని పూజించాల్సి ఉంటుందండి. అయితే 5వ లక్ష్మీ వారం పుష్యమాసంలో వచ్చే మొదటి లక్ష్మీ వారం రోజున 5వ లక్ష్మీ వారంగా లెక్కించి అమ్మవారిని పూజిస్తాము. అయితే ఈ 5 లక్ష్మీ వారాలు ఎవరైతే తెల్లవారుజామునే నిద్ర లేచి తలంటి స్నానం చేసి ఇల్లు గుమ్మాలన్నీ కూడా శుభ్రం చేసుకొని ఆ లక్ష్మీదేవి అమ్మవారిని ఆహ్వానించి పూజ చేసుకుంటారో ఆ అమ్మవారు తమ ఇంట్లోకి తమ కోరికలన్నీ కూడా నెరవేరుస్తానని సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అమ్మవారే సెలవిచ్చారండి. అందుకని అంత విశేషమైన ఈ లక్ష్మీ వారాల్లో తప్పకుండా అందరూ పూజనైతే చేసుకోండి. అయితే మాకు 5 లక్ష్మీ వారాలు వీలు అవ్వదండి, మరి మేమేం చేయాలి అని అనుకునే వారికి కూడా చెప్తాను. ముందుగా అయితే మనకి ఈ మార్గశిర మాసంలో 2వ లక్ష్మీ వారం 2024 డిసెంబర్ 12వ తేదీన గురువారం ద్వాదశి తిథితో వస్తుందండి. అయితే మొదటి లక్ష్మీ వారం ఎవరికైతే పూజ చేసుకోవడానికి వీలు పడలేదో వాళ్ళు ఈ 2వ లక్ష్మీ వారం నుండి పూజనైతే ప్రారంభించండి. అయితే అమ్మవారికి 5 లక్ష్మీ వారాలు కూడా ఒకే విధంగా పూజ చేసుకోవచ్చండి. కానీ అమ్మవారికి నివేదించే నైవేద్యాలు మాత్రం వేరుగా ఉంటాయండి. 5 లక్ష్మీ వారాల్లో 5 రకాల నైవేద్యాలు నివేదన చేయాల్సి ఉంటుంది. ప్రతిదీ కూడా నేను చెప్తానండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్ని విషయాలు కూడా మీకు తెలుస్తాయి. అయితే నేను ఈ 5 లక్ష్మీ వారాలు కూడా 5 రకాల పూజలతో అమ్మవారిని పూజిస్తానండి. మీరు 5 లక్ష్మీ వారాలు కూడా ఒకే రకంగా మీకు వచ్చిన మంత్రాలతో అమ్మవారిని పూజించుకుంటామని అనుకుంటే పూజించుకోవచ్చండి. లేదు అంటే అమ్మవారిని నేను చెప్పిన పద్ధతిలో మీరు పూజ చేసుకుంటామని అనుకుంటే చేసుకోవచ్చు. మీరు ఎలా చేసుకున్నా సరే భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించండి. లక్ష్మీదేవి అంటే డబ్బుని ప్రసాదించే దేవతే కాదండి, మనకి ఐశ్వర్యంతో పాటుగా ఆరోగ్యాన్ని, సౌభాగ్యాన్ని, సంతానం, పేరు ప్రతిష్ట, సిరి సంపదలు ఇలా ఎన్నో ప్రసాదిస్తుందండి. అవన్నీ కూడా మనకి కలగాలి అని అంటే తప్పకుండా ఈ లక్ష్మీ వారాల్లో అమ్మవారికి తప్పనిసరిగా పూజనైతే చేసుకోండి. అయితే ఈ 2వ లక్ష్మీ వారం రోజున అమ్మవారిని సౌభాగ్య లక్ష్మీదేవిగా పూజిస్తున్నానండి. అంటే సౌభాగ్యాన్ని ప్రసాదించే దేవతగా అమ్మవారిని పూజిస్తున్నాను. మనం నిండు నూరేళ్ళు సౌభాగ్యంతో పసుపు కుంకుమలతో ఉండాలనంటే అమ్మవారిని ఈ విధంగా అయితే పూజించండి. అయితే ఈ పూజ పెళ్ళైన వారే కాదండి, పెళ్ళి కాని వారు కూడా చేసుకోవచ్చు. అందరూ చేసుకోగలిగిన పూజేనండి ఇది. చాలా సింపుల్గా చెప్తాను, వీడియో మొత్తం చూడటానికి అయితే ప్రయత్నించండి. ముందుగా అయితే నేను ఇక్కడ పసుపు మాలను అయితే తయారు చేస్తున్నానండి. దానికోసం నేను ఇక్కడ కొద్దిగా పసుపునైతే తీసుకున్నాను. ఈ పసుపులోనే కొద్దిగా మన దగ్గర చపాతీ పౌడర్ అది ఉంటుంది కదండి, మంచి సువాసన కోసం వేస్తూ ఉంటాం కదా, అది కొద్దిగా వేసుకోండి. లేదంటే ఏవైనా మంచి సువాసన వచ్చే లిక్విడ్స్ ఏమైనా ఉంటే కొద్దిగా వేసుకొని పన్నీర్తో కానీ లేదంటే మంచి వాటర్తో కానీ కలుపుకొని ఒక ముద్దలాగా చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ పసుపుతోటే నేను మాలను గుచ్చి అమ్మవారికి వేయబోతున్నానండి. ఇప్పుడు దీంతో చిన్న చిన్న బాల్స్ అయితే చేసుకోవాలండి. ఎక్కడ బ్రేక్స్ అవి లేకుండా చక్కగా బాల్ అనేది చేసుకోండి. కొంచెం వాటర్ అనేది కొద్దిగా ఎక్కువ కలుపుకుంటే మనకి ఎలాంటి బ్రేక్స్ అవి రాకుండా ఉంటాయి. ఇవి మొత్తం 9 కానీ 11 కానీ 21 కానీ ఇలా ఎన్నైనా సరే చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 21 చేసుకుంటున్నాను. మీరు అమ్మవారికి పసుపు కమ్ములతో మాల వేయాలి అనుకుంటే ఆ మాలను తయారు చేసి వేయొచ్చండి. అయితే నా దగ్గర పసుపు కమ్ములు అయితే కొద్దిగా ఉన్నాయండి, అమ్మవారికి పూజ చేసుకోవడానికి మాత్రమే ఉన్నాయి. అందుకని నేను అమ్మవారికి ఈ విధంగా కొత్తగా తెచ్చుకున్న పసుపునే నేను ఇక్కడ వాడుతున్నానండి. ఇలా తెచ్చుకున్న ఈ పసుపుని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసి మాలను గుచ్చి అమ్మవారికి వేయొచ్చండి. అలాగే మీ దగ్గర అమ్మవారి చిన్న చిన్న విగ్రహాలు అవి ఉంటే ఆ విగ్రహానికి కూడా 9 కానీ 11 కానీ చిన్న ఉండలుగా చేసి మాలగా చేసి అమ్మవారికి వేయచ్చండి. నేను ఇక్కడ 2 మాలలను అయితే సిద్ధం చేసుకుంటున్నానండి. అయితే ఇలా అమ్మవారికి వేసిన తర్వాత ఈ మాలల్ని ఏం చేయాలనేది కూడా చెప్తాను. ఇలా మాలను తయారు చేసుకున్న తర్వాత ఇది కొంచెం డ్రై అవ్వనివ్వండి, లేదంటే మనకి ఆ పసుపులోంచి దారం అనేది బయటకు వచ్చేస్తుంది. కొంచెం డ్రై అయిన తర్వాత అయితే మనకి ఆ దారానికి ఆ పసుపు అనేది గట్టిగా పడుతుంది. నేనైతే ఇక్కడ 2 మాలలను అయితే తయారు చేసుకున్నానండి. ఇప్పుడు అమ్మవారికి ఈ మాలను ఎలా వేయాలి, పూజ ఎలా చేయాలో చూద్దాం.
ముందుగా అయితే ఈ పూజను మీరు పూజా మందిరంలో చేసుకోవచ్చండి, లేదంటే ఇలా విడిగా పీఠం ఏర్పాటు చేసైనా సరే చేసుకోవచ్చు. 5 గురువారాలు మేము పూజ చేసుకుంటామని అనుకునేవారైతే తప్పకుండా ఇలా పీఠం ఏర్పాటు చేసుకోండి. అయితే మనం ఇక్కడ కలసం ఏమీ పెట్టట్లేదండి. కలసం లేకుండానే 5 గురువారాలు అమ్మవారికి పూజ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఆచారం ఉన్నవాళ్ళు కలసం పెట్టుకొని పూజనైతే చేసుకోండి. పీఠం వేసుకున్నవారు పీఠం పైన పసుపు రంగు క్లాత్ కానీ ఎరుపు రంగు క్లాత్ కానీ వేయాలండి. ఇలా వేసిన తర్వాత ఒక తమలపాకు తీసుకొని దాంట్లో కొద్దిగా బియ్యం వేసుకొని కొద్దిగా పసుపు కుంకుమలు కూడా ఉంచి లక్ష్మీదేవి అమ్మవారి చిత్రపటాన్ని అయితే పెట్టుకోవాలి. వెంకటేశ్వర స్వామి వారు లక్ష్మీదేవి అమ్మవారు కలిసి ఉన్న ఫోటో అయినా సరే పెట్టుకోవచ్చండి. ఇప్పుడు అమ్మవారికి నా దగ్గర ఉన్నటువంటి పెద్ద గాజుల మాల అలాగే చిట్టు గాజుల మాలని అన్నీ కూడా నేను సమర్పిస్తున్నానండి. అలాగే మనం తయారు చేసుకున్న పసుపు మాలను కూడా నేను సమర్పిస్తున్నాను. పసుపు కొమ్మల మాలను మీరు సమర్పించాలనుకుంటే సమర్పించవచ్చండి. మీ దగ్గర ఈ గాజుల మాలలు ఏ ఉంటే అవి సమర్పించవచ్చు. సౌభాగ్యానికి చిహ్నమైనవన్నీ కూడా అమ్మవారికి సమర్పిస్తే చాలా చాలా మంచిదండి. అమ్మవారికే కాదండి, అమ్మవారికి పూజ చేయడానికి ముందుగానే మనం కూడా పంచమాంగళ్యాలు ధరించి ఉండాలి. అంటే నుదుటిన బొట్టు, మెడలో మంగళసూత్రం, కాలికి మెట్టులు, ఇంకా చేతులకి గాజులు, జడలో పువ్వులు ఇవన్నీ కూడా పెట్టుకొని అమ్మవారికి పూజనైతే చేయాలండి. పెళ్లి కాని వారు మంగళసూత్రాలు, మెట్టలు తప్ప మిగిలినవన్నీ కూడా ధరించి పూజ చేయాలి. ఈ విధంగా చేసినట్లయితే పెళ్లి కాని వారికి మంచి భర్త లభిస్తాడండి. నేను ఇక్కడ ఈ పసుపు మాలకి నేను చందనం కుంకుమలతో బొట్లు కూడా పెట్టుకుంటున్నానండి. ముందే మీరు బొట్లు పెట్టేసుకుంటే అవి తిరిగిపోతూ ఉంటాయండి, ఒక లెవెల్గా అయితే ఉండవు. అందుకని ఇలా మాల వేసిన తర్వాత చందనం కుంకుమలతో బొట్లు అయితే పెట్టండి. ఇంకా మీ దగ్గర ఉన్న పువ్వుల మాలలతో కూడా అమ్మవారిని అలంకరించవచ్చు. అయితే నేను ఇక్కడ నా దగ్గర ఇలా లోటస్ ఫ్లవర్ అయితే ఉందండి. నేనైతే దీన్ని తీసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే తీసుకోండి, లేదంటే ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ నిండుగా కూడా బియ్యం వేసుకొని అమ్మవారిని పెట్టుకోవచ్చు. నేనైతే ఈ లోటస్ ఫ్లవర్ నిండుగా బియ్యం వేసుకొని దాంట్లో కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి ఇప్పుడు దీంట్లో నేను కొత్తగా తీసుకున్న గాజులను అయితే పెట్టుకుంటున్నానండి. అమ్మవారికి పూజ చేసేటప్పుడు కానీ అమ్మవారికి గాజులను సమర్పించేటప్పుడు కానీ కొత్త గాజులు తీసుకోవాలండి, పాతవి ఎప్పుడు తీసుకోకూడదు. అవి డజన్ అయినా, అర డజన్ అయినా, 2 డజన్లైనా, 3 డజన్లైనా మీ శక్తిని బట్టి ఎన్నైనా సరే తీసుకోవచ్చు. అయితే ఈ గాజులు ఎరుపు కలర్ కానీ, పచ్చ కలర్లో కానీ, అలాగే పసుపు కలర్లో కానీ ఉన్నవి మాత్రమే అమ్మవారికి సమర్పించాలి. ఈ గాజుల్లోనే నేను ఇప్పుడు అమ్మవారిని అయితే పెట్టుకుంటున్నానండి. అలాగే అమ్మవారి కోసమని నేను చిన్న పసుపు మాలను కూడా తయారు చేశానండి. ఆ మాలను కూడా అమ్మవారికి సమర్పిస్తున్నాను. అయితే లక్ష్మీవారం పూజ చేసేటప్పుడు తెల్లవారుజామునే నిద్రలేచి అమ్మవారికి పూజ చేయాల్సి ఉంటుందండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండగలిగితే ఉండండి, లేదంటే పూజ అయిన తర్వాత మీరు భోజనం చేసేవచ్చు. అదే సాయంత్రం పూజ చేసేవారైతే సాయంత్రం వరకు ఉపవాసం ఉండి అమ్మవారికి పూజ చేయాల్సి ఉంటుందండి. ఉదయం పూజ చేసేవారు ఉదయం 9 గంటల లోపైనా సరే అమ్మవారికి పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకా అమ్మవారి దగ్గర ఇలా తప్పకుండా పసుపు కుంకుమలను అయితే సమర్పించాలండి. మీరు పూజా మందిరంలో ఉన్నటువంటి పసుపు కుంకుమలు తీసుకొని వచ్చి అమ్మవారి పూజాపీఠం పైన పెట్టుకోవచ్చండి. ప్రతి వారం కూడా మీరు ఈ పసుపు కుంకుమలు పెట్టుకోవచ్చు. లేదు మేము కొత్తగా పెట్టుకుంటామని అనుకున్న వారు కూడా కొత్తగా పెట్టుకోవచ్చు. అమ్మవారికి గోరంత కుంకుమను సమర్పిస్తే మనకి కొండంత సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుందండి. అందుకని తప్పకుండా అమ్మవారికి పసుపు కుంకుమలను అయితే సమర్పించాలి. ఆ తర్వాత నేను ఇక్కడ కామాక్షి దీపం పెట్టుకుంటున్నానండి. మీ దగ్గర కామాక్షి దీపం కానీ, లక్ష్మీ దీపం కానీ, గజలక్ష్మీ దీపం కానీ, అష్టలక్ష్మీ దీపాలు కానీ ఇలా ఏ దీపాలు ఉంటే ఆ దీపపు కుందులు అయితే తప్పనిసరిగా పెట్టుకోండి. అయితే నా దగ్గర ఇలా 2 కామాక్షి దీపాలు ఉన్నాయండి, అవి పెట్టుకుంటున్నాను. మీ దగ్గర ఎన్ని ఉంటే అవి పెట్టుకోండి, లేదంటే మామూలు దీపపు కుందులు ఉంటాయి కదండి, మనం నిత్య దీపారాధన చేసుకునే కుందులు అవి ఉంటాయి కదా, అవి కూడా మీరు పెట్టుకోవచ్చు. అయితే ఈ దీపారాధనలో ముఖ్యమైనది పంచగవ్య దీపారాధన అండి. ఈ వారం నేను పంచగవ్య దీపారాధన అయితే చేస్తున్నాను. ఇలా పంచగవ్య ప్రమిదలు మనకి బయట షాపుల్లో దొరుకుతాయండి. అవి మీరు తెచ్చుకొని దీపారాధన చేస్తే హోమం చేసినంత ఫలితం అయితే వస్తుందండి. అందుకని తప్పకుండా పంచగవ్య దీపారాధన అయితే చేసుకోండి. ఈ పంచగవ్య దీపారాధన మీరు లక్ష్మీవారాలు ఏ లక్ష్మీవారమైనా చేసుకోవచ్చు, లేదంటే శుక్రవారాల్లో కూడా చేసుకోవచ్చు. అయితే ఈ దీపాలు మీరు 1 పెట్టుకోవచ్చు, 2 పెట్టుకోవచ్చు, 3 పెట్టుకోవచ్చు, 5 పెట్టుకోవచ్చు, ఇలా ఎన్నైనా సరే పెట్టుకోవచ్చు అండి. అయితే ఇది మొత్తం ఆహుతి అయిపోతుంది కాబట్టి ఎక్కువ జ్యోతి అనేది వెలుగుతుందండి. అందుకని మీరు పూజా మందిరంలో చేసుకున్నట్లయితే 1 కానీ 2 కానీ పెట్టుకోండి. మిగిలిన మీరు తులసి కోట దగ్గర అయినా సరే మీరు వెలిగించుకోవచ్చు. అయితే ఈ దీపం కొద్దిగా ఎక్కువసేపు వెలగాలి అంటే ఎక్కువ ఆయిల్ అలా వడ్డిస్తూనే ఉండండి. అప్పుడు ఈ ప్రమద అనేది దీపం ఎక్కువసేపు వెలుగుతుంది. అలాగే ఒత్తు కూడా కొంచెం పైకి పెట్టండి. పైకి పెడితే కొద్దిగా ఎక్కువసేపు ఈ దీపం అనేది వెలుగుతుంది. ఇంకా ఇంకొక టిప్ కూడా ఉందండి. ఈ ప్రమదని ఒక్కసారి వాటర్లో అలా డిప్ చేసి తీసేస్తే ఈ దీపం అనేది ఎక్కువసేపు వెలుగుతుంది. మీరు ఈ వీటిల్లో ఏదైనా సరే వాడచ్చు. అయితే ఈ దీపపు కుందుల్లో మీరు ఆవు నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ ఏదైనా సరే వేయచ్చండి. ఆవు నెయ్యి అయితే చాలా శ్రేష్టం. అందుకని ఆవు
నెయ్యి ఉంటే వడ్డించండి, లేదంటే కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ వడ్డించండి. ఇప్పుడు లక్ష్మీ వారాల్లో అమ్మవారికి ఎరుపు ఒత్తులు కానీ, ఎరుపు పువ్వులు కానీ, ఎరుపు అక్షింతలతో కానీ మనం పూజిస్తాం కాబట్టి మీ దగ్గర ఎరుపు ఒత్తులు ఉంటే ఎరుపు ఒత్తులు వేయండి, లేదంటే తెలుపు ఒత్తులు ఉంటే తెలుపు ఒత్తులైనా సరే వేయచ్చు. ఇప్పుడు పూజలో ముఖ్యంగా అమ్మవారి పాదాలు అయితే వేయాలండి. ఈ పూజలో ముఖ్యంగా వేయాల్సింది, పూజలో ఉంచాల్సింది అమ్మవారి పాదాలేనండి. అమ్మవారి పాదం ఎక్కడుంటే అక్కడే అమ్మవారు ప్రవేశిస్తుందని అర్థం. అందుకని ఈ విధంగా మీరు ఆకులో కానీ, ప్లేట్లో కానీ, చందనంతో కానీ, లేదంటే కుంకుమతో కానీ అమ్మవారి పాదాలు అయితే వేయండి. ఒకవేళ మీ దగ్గర అమ్మవారి పాదాలు ఉన్నట్లయితే నేరుగా అమ్మవారి పాదాలు మీరు పూజలో పెట్టుకొని పూజనైతే చేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఆ పాదాలు లేని వారికి ఎలా వేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఈ విధంగా ఆకుపైన అమ్మవారి పాదాలు వేసి పూజలో పెట్టుకోండి. అలాగే అమ్మవారికి చెరో వైపున ఏనుగులు కూడా పెట్టుకుంటున్నాను. ఆ అమ్మవారు మన ఇంట్లోకి ప్రవేశించాలనంటే మన ఇంట్లోంచి మంచి సువాసన భరితమైన సువాసనలు అయితే రావాలండి. అలా రావాలి అంటే ఇలా పూజాపీఠం పైన మీ దగ్గర ఉన్న జవ్వాది పౌడర్ కానీ, లిక్విడ్స్ కానీ, ఏవైనా పెర్ఫ్యూమ్స్ కానీ, అంటే జవ్వాది పెర్ఫ్యూమ్స్ కానీ ఇలా ఏవైనా సరే పీఠం పైన వేయండి. ఇవేమీ మా దగ్గర లేవని అనుకుంటే పచ్చకర్పూరం కొద్దిగా చిదిపి పౌడర్ అయితే వేయండి, లేదంటే ముద్ద కర్పూరం కానీ, లేదంటే కర్పూర బిళ్ళలైనా సరే చిదిపి అక్కడక్కడ వేయండి. మంచి సువాసన వస్తుంది. ఇంతేనండి, పూజకి కావాల్సిన అన్ని సామాగ్రి కూడా నేను పెట్టేసుకున్నాను. ఇవి పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంకా పూజ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా అయితే దీపారాధన చేసుకోండి. ఏకార్తతో కానీ అగరబత్తితో కానీ దీపాలను వెలిగించాలి. అయితే ముందుగా ఇక్కడ మనం కామాక్షి దీపం పెట్టినట్లయితే కామాక్షి దీపాన్ని వెలిగించిన తర్వాత మిగిలిన దీపపు కుందులన్నీ కూడా వెలిగించుకోండి. అంటే పంచగవ్య దీపం కాకుండా మీరు ఎన్నైతే దీపాలు పెట్టుకుంటారో అన్నీ కూడా వెలిగించేసుకోండి. ఇప్పుడు ముందుగా పూజించాల్సింది వినాయకుడిని కాబట్టి వినాయకుడికి పూజనైతే చేసేసుకోండి. నేను ఇక్కడ వినాయకుడిని అయితే పెట్టలేదు. మీరైతే తప్పనిసరిగా వినాయకుడిని పెట్టుకొని పూజనైతే చేసుకోండి. అయితే వినాయకుడికి పూజ ఎలా చేయాలనేది నేను మొదటి లక్ష్మీవారం పూజలో అయితే చెప్పానండి. అందరికీ తెలిసిందే కదా. వినాయకుడికి మీకు వచ్చిన మంత్రాలతో స్వామివారిని పూజించండి. వినాయకుడి పూజ పూర్తయిన తర్వాత పంచగవ్య దీపాలు మీరు ఎన్నైతే పెట్టుకుంటారో అన్నీ కూడా వెలిగించుకోండి. ఇలా వెలిగించుకున్న ఈ పంచగవ్య దీపాల దగ్గర, కామాక్షి దీపం దగ్గర, మిగిలిన దీపపు కుందులు అన్నింటి దగ్గర కూడా కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి ముందుగా దీపలక్ష్మికి దండం పెట్టుకోండి. ఆ తర్వాత అమ్మవారి పూజనైతే ప్రారంభించాలి. ముందుగా అమ్మవారికి అగరబత్తులతో ధూపం చూపించి కొద్దిగా అక్షింతలు అమ్మవారి పాదాల దగ్గర ఉంచి అమ్మవారికి ఆహ్వానం పలికి దండం పెట్టుకోండి. అమ్మ, ఈ మార్గశిర మాసంలో లక్ష్మీ వారాల్లో నేను మిమ్మల్ని పూజిస్తున్నాను తల్లి. మా ఇంటికి తప్పకుండా విచ్చేసి నేను చేస్తున్న ఈ పూజని స్వీకరించి తల్లి, అలాగే నేను కోరిన కోరికలన్నీ కూడా నాకు ప్రసాదించి తల్లి అని ఆ అమ్మవారికి చెప్పుకొని ఆహ్వానం పలకండి. అలాగే అమ్మవారి పాదాల దగ్గర కూడా కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు ఉంచి ముందుగా అమ్మవారి పాదాలకి ధూపం చూపించి ముందుగా అమ్మవారి పాదాలకి దండం పెట్టుకోండి. ఆ తర్వాత అమ్మవారి స్తోత్రాలన్నీ కూడా చదువుకోవాలండి. ఇలా లక్ష్మీవారాలకి సంబంధించిన బుక్ అయితే ఉంటుందండి, మనకి మార్కెట్లో దొరుకుతుంది. ఒకవేళ మీకు దొరకకపోయినా ఏమీ పర్వాలేదండి. మీకు అమ్మవారి అష్టోత్తరాలు అనేవి మనకి ఏ బుక్లో అయినా సరే ఉంటాయండి, లేదంటే గూగుల్ చేసినా సరే వస్తుంది. అయితే ఇందులో ముఖ్యంగా చదవాల్సింది వ్రత కథ అండి. కథ అయితే తప్పనిసరిగా చదువుకోవాలి. ఇంకా మేము చదువుకోగలుగుతామని అనుకుంటే అమ్మవారి స్తోత్రాలు, అమ్మవారి అష్టకం, ఇంకా మణిద్వీప వర్ణన, కనకదార స్తోత్రాలు, ఇంకా అష్టలక్ష్మి స్తోత్రాలు ఇవన్నీ కూడా చదువుకోవచ్చండి. మీకు ఏది వస్తావో చదువుకోండి. వీటన్నింటితో పాటుగా స్వామివారిని కూడా మనసులో స్మరించుకుంటూ పూజనైతే చేసుకోండి. అంటే స్వామివారు నామస్మరణ ఎక్కడైతే ఉంటుందో అక్కడే అమ్మవారు ప్రవేశిస్తుందని అంటారండి. అందుకని స్వామి అమ్మవారిని ఇద్దరిని కూడా మనం స్మరించుకుంటూ పూజనైతే చేయాలి. అయితే ఈ రోజున అమ్మవారికి పసుపు కొమ్ములతో, అలాగే చిట్టు గాజులతో, లేదంటే పెద్ద గాజులతో, లేదా పసుపు కుంకుమలతో, లేదంటే ఎరుపు అక్షింతలతో, పువ్వులతో ఇలా మీ దగ్గర ఏ ఉంటే వాటితో అమ్మవారిని పూజించండి. అయితే చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మాకు మొదటి లక్ష్మీవారం కుదరలేదండి, మరి రెండవ లక్ష్మీవారం నుండి పూజ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. అయితే ఇది 5 లక్ష్మీవారాలు కన్ఫామ్గా చేయవలసిన పూజ అండి. మీకు 5 లక్ష్మీవారాలు కుదిరాయి అని అనుకుంటే చాలా అదృష్టవంతులు. ఒకవేళ కుదరలేదండి అని అనుకునేవారు రెండవ లక్ష్మీవారం నుండి మీరు పూజనైతే స్టార్ట్ చేసుకొని ఎన్ని లక్ష్మీవారాలు మీకు కుదురుతాయో అన్ని లక్ష్మీవారాలు పూజనైతే చేసుకోండి. అయితే ఏ లక్ష్మీవారానికి సంబంధించిన నైవేద్యాలు ఆ లక్ష్మీవారం మాత్రమే నివేదన చేయాలండి. అంటే మీరు మొదటి లక్ష్మీవారం పూజ చేయలేకపోయినా సరే ఇది రెండో లక్ష్మీవారం కాబట్టి, రెండో లక్ష్మీవారం నుండి మీరు పూజ చేస్తున్నారు కాబట్టి రెండో లక్ష్మీవారానికి సంబంధించిన నైవేద్యం మాత్రమే నివేదన చేయాలండి. ఇలా మీకు ఎన్ని వారాలు కుదిరితే అన్ని వారాలు పూజనైతే చేసుకోండి. కనీసం ఒక్క వారమైనా సరే అమ్మవారికి పూజనైతే చేసుకోండి. అయితే అమ్మవారికి పూజ చేసేటప్పుడు నియమ
నియమాలు అయితే కఠినంగానే ఉంటాయండి. నియమాలు అయితే తప్పనిసరిగా పాటించాలి. ఆ నియమాలు ఏంటనేది మొదటి లక్ష్మీవారి పూజలో చెప్పానండి. ఒకవేళ ఆ వీడియో మిస్ అయిన వారికి ఈ వీడియోలో కూడా చెప్తాను. తెల్లవారుజామునే నిద్ర లేచి ఇల్లు గుమ్మాలన్నీ కూడా శుభ్రం చేసుకొని తలంటి స్నానం చేయాలండి. అయితే ఈరోజు తల రుద్దుకొని స్నానం అయితే చేయకూడదండి. ముందు రోజే మీరు తలంటి స్నానం చేయాలి. ఈ లక్ష్మీవారం రోజున మాత్రం తలపై నుంచి నీళ్లు మాత్రమే వేసుకోవాలండి. ఆ తర్వాత ఈ పూజ అయ్యేంత వరకు కూడా అసలు ఏమి కూడా తినకూడదండి. అలాగే ఈరోజు తల దువ్వడం కానీ లేదంటే జడ వేసుకోవడం, చిక్కు తీయడం లాంటివి ఏమి కూడా చేయకూడదు. రోజంతా కూడా ఇలా ఉంటాము అని అనుకుంటే ఉండండి. లేదండి మాకు జాబ్ పరంగా మేము బయటకు వెళ్ళాల్సి వస్తుందని అనుకుంటే పూజ అయ్యేంత వరకు అలా ఉండి పూజ అయిన తర్వాత మీరు మీ పనులు అనేవి చేసుకొని మీరు వెళ్ళొచ్చు. ఒకవేళ ఉదయం పూట కుదరని వాళ్ళు సాయంత్రం కూడా పూజ చేసుకోవచ్చండి. అయితే ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసంతో ఉండి సాయంత్రం పూజ చేసుకున్న తర్వాత మీరు భోజనం అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే ఈరోజు పిల్లల్ని కొట్టడం కానీ తిట్టడం కానీ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదండి. అలాగే ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటే మంచిది. లేదంటే పూజ అయ్యేంత వరకైనా సరే ఉపవాసంతో ఉండడానికి ప్రయత్నించండి. ఇంకా పీఠం వేసుకొని పూజ చేసేవారు పీఠాన్ని ఎప్పుడు కదపాలంటే ఈరోజు లక్ష్మీవారం ఉదయం సాయంత్రం వేళల్లో కూడా అమ్మవారికి పూజనైతే చేసుకోండి. ఇంకా నెక్స్ట్ డే శుక్రవారం వస్తుంది కదండి. శుక్రవారం ఎలాగో మనం లక్ష్మీదేవి అమ్మవారికి పూజనైతే చేస్తాం కాబట్టి శుక్రవారం రోజున ఐశ్వర్య దీపం పెట్టుకొని అమ్మవారికి పూజ చేసుకోండి. ఇంకా తర్వాతి రోజు శనివారం వస్తుంది కదండి. శనివారం ఉదయాన్నే మీరు అమ్మవారికి పూజ చేసుకొని పీఠాన్ని అయితే కదిపేయచ్చండి. ఈ 3 రోజుల పాటు కూడా అమ్మవారికి ఈ విధంగా పూజనైతే చేసుకోండి. మేము ఇన్ని రోజులు చేయలేమండి, లక్ష్మీవారం ఒక్కరోజు పూజ చేస్తే సరిపోదా అని అంటే చేసుకోవచ్చండి. లక్ష్మీవారం ఉదయాన్నే పూజ చేసుకున్న తర్వాత సాయంత్రం వేళల్లో మీరు అమ్మవారికి దీపం పెట్టుకొని కొద్దిసేపు అయిన తర్వాత అమ్మవారిని కదిపేయండి. అంటే ఇది చీకటి పడకముందే అమ్మవారి పీఠాన్ని కదపాల్సి ఉంటుంది. అందుకని ముందుగానే మీరు పూజ చేసుకొని అమ్మవారి పీఠాన్ని అయితే కదిపేయండి. ఇలా పూజ చేసుకున్న తర్వాత మీరు ముత్తైదువులకి ఎవరికైనా సరే తాంబూలం ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, చాలా చాలా మంచిది. లేదంటే 5 లక్ష్మీవారాలు పూర్తయిన తర్వాత కూడా మీరు ముత్తైదువులకి తాంబూలం అనేది ఇవ్వచ్చండి. తాంబూలంలో మనం ఇక్కడ పూజ చేసినటువంటి గాజులు కానీ పసుపు కొమ్మలు కానీ అవన్నీ కూడా పెట్టి ఇవ్వచ్చండి. సౌభాగ్యం కోసం ఈరోజు అమ్మవారిని పూజించాం కాబట్టి ఒక్క పెద్ద ముత్తైదువునైనా సరే పిలిచి ఆమెకు జాకెట్ ముక్క పెట్టాలి అనుకుంటే పెట్టండి. లేదంటే ఆకు, వక్క, పండు, పసుపు, కుంకుమలు, పువ్వులు, గాజులు, ఇంకా డబ్బులు, అలాగే మనం పూజ చేసినటువంటి పసుపు కొమ్ములు, అలాగే కొద్దిగా కుంకుమ, గాజులు ఇవన్నీ కూడా తాంబూలంలో పెట్టి ఆమె ఆశీర్వాదం తీసుకోండి. చాలా చాలా మంచిదండి. ఆ అమ్మవారి మనల్ని దీర్ఘ సుమంగిలి భవ అని ఆశీర్వదించినట్టుగా భావిస్తాము. అందుకనే ఒక్క ముత్తైదువునైనా సరే పిలిచి తాంబూలం అయితే ఇవ్వండి. ఇంకా ఎక్కువ మందికి ఇస్తామని అంటే ఇంకా మంచిది. ఇంకా ఈ మార్గశిర మాసంలో 2వ లక్ష్మీవారం రోజున అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం ఏమిటంటే అట్లు, తిమ్మనమండి. ఈ ప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యంగా నివేదన చేయాలి. ఇవి ఎలా తయారు చేయాలో ఒకవేళ మీకు తెలియకపోతే యూట్యూబ్లో ఉంటాయి, చూడండి. దీంతోపాటు ఏవైనా పళ్ళు ఉంటే ఆ పళ్ళను కూడా నివేదన చేయండి. ఆ తర్వాత అమ్మవారికి తాంబూలం సమర్పించండి. తాంబూలంలో మీరు అమ్మవారికి చీర పెట్టాలనుకుంటే చీర పెట్టండి, లేదంటే జాకెట్ ముక్క పెట్టాలనుకుంటే జాకెట్ ముక్క పెట్టండి. అవేమీ లేవు అని అనుకుంటే ఆకు, వక్క, పండు, పువ్వులు, గాజులు, పసుపు, కుంకుమలు ఇవన్నీ కూడా పెట్టి అమ్మవారికి తాంబూలం అయితే సమర్పించండి. ఆ తర్వాత అమ్మవారికి ధూపం వేసి కొబ్బరికాయ నివేదన చేయాలనుకుంటే నివేదన చేయండి. ఒకవేళ కొబ్బరికాయ లేదని అనుకుంటే వచ్చే వారమైనా సరే అమ్మవారికి నివేదన చేయొచ్చండి, పర్వాలేదు. ఆ తర్వాత అమ్మవారికి కర్పూర నీరాజనం సమర్పించి కొద్దిగా అక్షింతలు చేతిలోకి తీసుకొని 3 సార్లు ప్రదక్షిణ చేసి ఆ అక్షింతలు అమ్మవారి పాదాల దగ్గర ఉంచి అమ్మవారికి మోకాల పైన నమస్కారం చేసుకోండి. జీవితాంతం పసుపు కుంకుమలతో, పిల్లా పాపలతో, అష్టైశ్వర్యాలతో, సిరి సంపదలతో తులుతూగేటట్టు చెయ్యి తెల్లి అని అమ్మవారికి దండం పెట్టుకోండి. అలాగే పూజ చేసినటువంటి అక్షింతలు, మనం కథ చదివిన చేతిలో పట్టుకున్న అక్షింతలు అన్నీ కూడా మన శిరస్సు పైన, అలాగే ఇంట్లో ఉన్న వారందరి శిరస్సు పైన కూడా వేయాలండి. ఈ పూజ చేసిన రోజున నాన్ వెజ్ లాంటివి ఏమి కూడా తినకూడదండి. అలాగే నేలపైన పడుకోవాలి. తప్పకుండా బ్రహ్మచర్యం పాటించాలి. ఇంకా అమ్మవారికి వేసినటువంటి పసుపు మాలను ఏం చేయాలంటే అమ్మవారి పీఠం కదిపిన తర్వాత ఈ పసుపు మాలలోంచి పసుపుని తీసి కొద్దిగా పసుపుని మీ పెళ్ళైన వారైతే మంగళసూత్రాలకి రాసుకోవాలండి. అలాగే మొహానికి, అలాగే చేతులకు కూడా రాసుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కాళ్ళకు మాత్రం రాసుకోకూడదు. అదే పెళ్ళి కాని వారైతే మొహానికి రాసుకోండి. ఇంకా కొద్దిగా పసుపుని మీ బీరువాకి రాసి కుంకుమతో బొట్టు పెట్టండి. అలాగే కొద్దిగా పసుపుని మీ ద్వారబంధానికి రాయండి. అలాగే మీ ఇంట్లో బియ్యం డబ్బా ఉంటే ఆ డబ్బాకి కూడా ఈ పసుపు
పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టండి. తులసి కోటకి కూడా రాసి బొట్టు పెట్టండి. కొద్దిగా పసుపుని నీళ్ళల్లో కలిపి ఆ వాటర్ని ఇల్లంతా కూడా చల్లండి. చాలా చాలా మంచిదండి. ఎందుకంటే ఇది అమ్మవారికి సమర్పించిన పసుపు కదండి, అందుకని చాలా శక్తి అయితే ఉంటుంది. అలాగే కొద్దిగా పసుపు తీసుకొని మీ ఇంటి ద్వారబంధానికి డోర్ ఉంటుంది కదండి, మెయిన్ డోరు, ఆ మెయిన్ డోర్కి కూడా రాసి దానిపైన ఓంకారం, స్వస్తిక్ లాంటివి కుంకుమతో రాయండి. ఇంకా ఏమైనా పసుపు మిగిలినట్లయితే ఆ పసుపుని నీళ్ళల్లో కలిపేసి ఆ నీళ్ళని ఏదైనా చెట్ల మొదట్లో వేసేయండి. ఇంకా అమ్మవారికి పసుపు కొమ్ముల మాలను సమర్పించిన, పసుపు కొమ్ములతో పూజ చేసిన ఆ పసుపు కొమ్ముల్ని పౌడర్ చేసి ఆ పౌడర్ని పూజా మందిరానికి కానీ, ద్వారబంధానికి కానీ, తులసి కోటకు కానీ వాడుకోవచ్చండి. అలాగే నాన్ వెజ్ తినలేని రోజున మీరు వంటల్లో కూడా ఈ పసుపుని వాడుకోవచ్చు. ఇంకా పూజ చేసినటువంటి గాజుల్ని మీరు వేసుకోండి. అలాగే ముత్తైదువులకు కూడా పంచిపెట్టండి. ఇంకా పూజ చేసిన చిట్టు గాజులను అయితే ఒకసారి పసుపు వాటర్లో వాష్ చేసేసి పక్కన పెట్టుకోండి. మళ్ళీ పూజకి ఉపయోగించుకోవచ్చు. అలాగే పూజ అయిన తర్వాత ఈ పూజ తాలూకా నైవేద్యాన్ని ఎవరికైనా సరే మీ ఇంటి చుట్టుపక్కల పిల్లలకు కానీ పెద్దలకు కానీ పంచిపెట్టాలండి. అలాగే ఈ పూజ తాలూకా వ్రత కథ ఎవరికైనా ఒక్కరికైనా సరే చెప్పడానికి ప్రయత్నించండి. అలా అయితేనే పూజా ఫలితం దక్కుతుంది. ఇంకా పూజలో వెలిగించిన పంచగవ్య దీపం మొత్తం ఆహుతి అయిపోయిన తర్వాత కొద్దిగా బూడిదని తీసుకొని మీ నుదుటిని పెట్టుకొని మిగిలిన బూడిదని మీరు ఎవరు తొక్కని ప్లేస్లో వేసేయండి. ఇంకొక విషయం అండి, ఈ పూజ చేయడానికి ముందుగానే మీరు ద్వారబంధానికి పూజనైతే చేసుకోవాల్సి ఉంటుందండి. ద్వారబంధానికి కూడా పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి అమ్మవారి పాదాలు వేసి ద్వారబంధానికి అటు ఇటు కూడా దీపాలు పెట్టి మీరు అమ్మవారికి ఆహ్వానం పలకండి. అంటే ద్వారబంధానికి దండం పెట్టుకొని అమ్మవారికి ఆహ్వానం పలికిన తర్వాత ఈ అమ్మవారికి పూజనైతే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మార్గశిర మాసంలో వచ్చే 2వ లక్ష్మి వారం రోజున అమ్మవారికి ఈ విధంగా పూజ చేసుకొని ఈ నైవేద్యాన్ని నివేదన చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్స్లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.